సినీ ప్రపంచంలో హీరో హీరోయిన్ల మధ్య ఎఫ్ఐఆర్ అనే వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి. ఇద్దరు కలిసి 1-2 సినిమాల్లో నటిస్తే చాలు ఇక ఆ హీరో హీరోయిన్ల మధ్య ఏదో నడుస్తుందంటూ గుసగుసలు వినిపిస్తాయి. ఇంకాస్త ముందుకెళితే వారు త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నారంటూ ప్రచారం జరగడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్లో కాస్త క్లోజ్గా ఉన్న వారి బర్త్డేలకు విషెస్ చెప్పినా ఎక్కడైనా బయట కనిపించారంటే చాలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి. వాటిపై కొంతమంది నటీనటులు స్పందిస్తుంటారు, మరికొంతమంది అస్సలు పట్టించుకోరు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఆ రూమర్లకు చెక్ పెట్టేస్తున్నారు కొంతమంది యాక్టర్స్. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా. 1990వ సంవత్సరంలో మీనాకు సౌత్ ఇండియాలో ప్రత్యేక స్థానం ఉండేది. ఆమెతో నటించని స్టార్ హీరో అంటూ ఎవరూ లేరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక పేరు తెచ్చుకుంది. చైల్డ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా ఇటీవల విక్టరీ వెంకటేష్ తో దృశ్యం మూవీలో కనిపించి అందరి ప్రశంసలు అందుకుంది. మీనా హీరోయిన్ గా ఉన్నప్పుడు రూమర్స్ కి చాలా దూరంగా ఉండేది. చిత్ర పరిశ్రమ అంటే ఏవో కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మీనాపై అలాంటి రూమర్స్ చాలా తక్కువగా వచ్చాయి. ఇకపోతే మీనా భర్త చనిపోయాక ఆమె సెకండ్ మ్యారేజ్ గురించి రూమర్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మీనా తమిళ హీరో ధనుష్ ని పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం అందరినీ షాక్ కి గురి చేసింది. మరోవైపు ధనుష్ ఒంటరిగా ఉంటున్నాడు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యకు డైవర్స్ ఇవ్వటంతో ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో ఈ ప్రచారానికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన మీనా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. డబ్బు కోసం ఏమైనా రాస్తారా అంటూ ప్రశ్నిస్తూ సోషల్ మీడియా దిగజారిపోతుందని మీనా ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలు తెలుసుకుంటే అందరికీ మంచిదని హితవు పలికారు. తనలాగే ఒంటరిగా జీవించే మహిళలు చాలా మంది ఉన్నారన్నారు. తన పేరెంట్స్, కుమార్తె భవిష్యత్ గురించి కూడా ఆలోచించాలని సూచించారు. ప్రస్తుతానికి రెండో పెళ్లి ఆలోచన లేదని, ఒకవేళ ఆ ఆలోచన వస్తే తానే స్వయంగా చెబుతానని మీనా పేర్కొన్నారు. ఇక ధనుష్ పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది మీనా. హీరో ధనుష్ కు లింక్ చేశారని, తాను ధనుష్ ని రెండో పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రచారం చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనితోనే కాదు ఎంతో మందితో తనపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. అలా అని జీవితాంతం ఒంటరిగా ఉంటానని కూడా ఖచ్చితంగా చెప్పలేనన్నారు. ఏం జరుగుతుందో చూడాలి అంటూ క్లారిటీ ఇచ్చింది ఒకప్పటి ముద్దుగుమ్మ మీనా.